బ్రహ్మనాయుడు, వెండి కంచంలో బంగారు పువ్వు వేసుకునే పంచభక్ష పరమాన్నాలతో భోజనం చేసే నా చేత సత్తు పళ్ళంలో జొన్న సంకటి తినిపిస్తున్నావు కదూ. బయటకొస్తాను, అప్పుడు చూస్తాను. హంతకుల కంటి ఎరుపుకి, నేరస్తుల నోటి అరుపుకి భయపడే మామూలు పోలీస్ ఆఫీసర్ కాదు గోవర్ధన్ రావు ఈ బ్రహ్మనాయుడు. టేక్ కేర్, ఓకే? అరే, ఏమిటి అలా దిగులుగా కూర్చున్నారు? ఏం కావాలి? మాకు కావాల్సింది నువ్వు తీసుకురాలేవు బాబాయ్. నేను తీసుకురాలేనా? ఏమిటది? అమ్మ. అవును బాబాయ్, పేరెంట్స్ డే దగ్గరకు వస్తుంది కదా, అందరూ మమ్మీని డాడీని తీసుకొస్తారు. నీకు అమ్మ లేదు కదా అని శశిరేఖ వెక్కిరించింది. చూడమ్మా, హరి బొమ్మ గీసినంత తేలిక కాదమ్మా అమ్మని తీసుకురావడం. ఎందుకు కాదు? రాము వాళ్ళ అమ్మ చచ్చిపోతే వాళ్ళ నాన్న ఇంకో అమ్మని తీసుకురాలేదేంటి? అలాగే మాకు కూడా తీసుకురమ్మని డాడీతో చెప్పు బాబాయ్. అమ్మ ఉంటే మేము ఇంకా బాగా చదువుతాం బాబాయ్. రేపు అమ్మమ్మ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే మా దగ్గర ఎవరుంటారు బాబాయ్? అడుగుతాను, మీకోసం ధైర్యం చేసి మీ డాడీని అడుగుతాను. అదిగో డాడీ వస్తున్నారు. అన్నయ్య. ఏమిటి? ఏ లేదన్నయ్య,